హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో మనీ అండ్ బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్ నుండి బ్లాక్ 2 వాణిజ్య బ్యాంకింగ్లోని 4th యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థల స్వరూపం ఈ అంశంపై మనము మాట్లాడుకుందాం. సో మనము ఆల్రెడీ మొదటి భాగంలో మనము మాట్లాడుకున్నది ఏంటిదంటే బ్యాంకింగ్ అనగానేమి, బ్యాంకింగ్ స్వరూపాలు ఏంటివి, బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, సో బ్యాంకింగ్లో వివిధ రకాల బ్యాంకింగ్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాల గురించి ఆల్రెడీ ఫస్ట్ బ్లాక్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ బ్లాక్ 2లో వచ్చేసి వాణిజ్య బ్యాంకింగ్లో బ్యాంకింగ్ వ్యవస్థల స్వరూపం గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ఈ వీడియోలో మనము ముఖ్యంగా అసలు బ్యాంకింగ్ వ్యవస్థలు, వాటి స్వరూపాలు ఏ విధంగా వర్గీకరించబడ్డాయి, వాటి వల్ల ఆ వర్గీకరించిన ఏవైతే వివిధ రకాల బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నాయో అది బ్రాంచ్ బ్యాంకింగ్ అయితేనేమి లేదా యూనిట్ బ్యాంకింగ్ అయితేనేమి, వాటి వల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, సో దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు ఏ విధమైన లాభాదాయకము చేకూరుస్తుందనే అంశాలపై మనము మాట్లాడుకుంటాము. ఈ బ్యాంకింగ్ వ్యవస్థల స్వరూపాలను బట్టి మనము 2 రకాల బ్యాంకింగ్ వ్యవస్థలను గురించి మాట్లాడుకోవాలి. అందులో మొదటగా బ్రాంచ్ బ్యాంకింగ్, రెండవది యూనిట్ బ్యాంకింగ్. సో ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనేది ఫస్ట్ బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి మనము మాట్లాడుకుందాము. సో బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే మనకు మొదటగా చెప్పుకోవాల్సింది, ఎప్పుడైతే ఒక బ్యాంక్ ఒకే చోట కాకుండా తను వివిధ బ్రాంచెస్ను వివిధ ప్రదేశాలలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఖాతాదారులకు తన యొక్క సర్వీసులను అందజేస్తుందో దాన్నే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాము. అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఒకచోట హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఖాతాదారులకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఏదైతే బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉంటావో, సో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకి వారికి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వారున్న చోటనే వారి యొక్క బ్రాంచెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడము జరుగుతుంది. సో దీన్ని మనము బ్రాంచ్ బ్యాంకింగ్గా చెప్పుకోవచ్చు. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది 1905లో మొదటి బ్రాంచ్ బ్యాంకింగ్ ఇటలీలో స్థాపించడం జరిగింది. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ ఈ ప్రదేశము సింపుల్గా చెప్పాలంటే ఒక చోట హెడ్ ఆఫీస్ ఉండి మిగిలిన చోట్ల అన్ని చోట్లలో వివిధ రకాల బ్రాంచెస్తోని ఈ వ్యవస్థ అనేది విస్తరించడం జరుగుతుంది. దీని తర్వాత 1930లో కూడా ఈ వ్యవస్థను అమెరికాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్నే అమెరికాలో స్టార్ట్ చేసిన బ్యాంకింగ్ని మనము బ్యాంక్ ఆఫ్ అమెరికాగా మనము పిలుచుకుంటున్నాము. ఈ ప్రతి బ్యాంకు కూడా ఎక్కడి నుండైనా ఖాతాదారుడు తనకు కావాల్సిన సదుపాయాలను, తనకు కావాల్సిన అవసరాల నిమిత్తము కార్యకలాపాలకు తను లాభం పొందవచ్చును. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే బ్యాంకింగ్ వ్యవస్థని విస్తరించడం అన్నమాట. సో ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక చోట హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఆ హెడ్ ఆఫీస్నే మనము కేంద్ర కార్యాలయం అంటాము. దాని తర్వాత వారి జియోగ్రఫికల్ బేస్తోని వివిధ జోనల్ కార్యాలయాలు ఉంటాయి, లైక్ వెస్ట్ సైడ్ అని, ఈస్ట్ సైడ్ అని, సౌత్ సైడ్, నార్త్ సైడ్. సో వాళ్ళ యొక్క ఆపరేషన్స్కు సులువుగా ఉండేటట్టు వారి వ్యవస్థను వాళ్ళు వర్గీకరించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి వ్యవస్థలో జోనల్ కార్యాలయం నుంచి కూడా ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, తర్వాత డివిజనల్ కార్యాలయాలు ఉంటాయి, తర్వాత బ్రాంచెస్ లాస్ట్కు బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలను వాళ్ళు ఖాతాదారులకు అందించడం కోసము వారికి అడ్మినిస్ట్రేషన్ సులువుగా అవ్వడానికి వివిధ రకాలుగా వర్గించడం జరిగింది. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వలన లాభాలు ఏమిటి, ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వలన అనేక లాభాలు మనకు ఉంటాయి. అందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అధిక డిపాజిట్లు అంటే ఏమిటి, ఎప్పుడైతే ఒకే చోట ఒక బ్యాంకు మాత్రమే ఉంటుందో అక్కడ డిపాజిట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ అనేది వివిధ బ్రాంచెస్లుగా విస్తరించుతాయో
డిపాజిట్ అన్ని చోట్ల నుంచి కూడా దానిని మనము సేకరించడం జరుగుతుంది. సో ఈ వ్యవస్థలో డిపాజిట్లు ఎక్కువగా రాబట్టడం జరుగుతుంది. దీన్ని ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రథమ లాభాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజలలో అధిక విశ్వాసం కూడా ఈ వ్యవస్థ క్రియేట్ చేస్తుంది. ప్రజలలో అధిక విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒకే చోట ఒకే బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాంకింగ్ అక్కడ ఉంటుందా, నెక్స్ట్ డే ఉంటుందా అనేది తెలియదు. అదే వివిధ చోట్లలో తమ బ్రాంచెస్ ఎప్పుడైతే వాళ్ళు విస్తరిస్తారో జనాలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది కలుగుతుంది. సో ఎప్పుడైతే ప్రజలలో విశ్వాసం కలుగుతుందో వాళ్ళు ఆ బ్యాంకులలో ఖాతాలను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేయడమే కాకుండా ఏం జరుగుతుందంటే వివిధ రకాలుగా సర్వీసెస్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో బ్రాంచెస్ని ప్రతి చోట ఏర్పాటు చేయడం వల్ల ప్రజలలో విశ్వాసము మనకు కలిగడం జరుగుతుంది. దాని తర్వాత మనము రిజర్వులలో పొదుపు అంటే మనము ఎప్పుడైతే బ్రాంచ్ బ్యాంకింగ్ మనకు అందుబాటులో ఉంటుందో మనకు కూడా పొదుపు చేయాలనే ఆలోచన కూడా మనకు ఉంటుంది. సో జనరల్గా ఎప్పుడు అకౌంట్ హోల్డర్ కావచ్చు, ఖాతాదారుడు ఎప్పుడు పొదుపు చేస్తాడంటే తనకు ఆ సౌకర్యం అవైలబుల్గా ఉన్నప్పుడు అండ్ తన దగ్గర సర్ప్లస్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే తను పొదుపుకు మొగ్గు చూపుతాడు. సో ఉన్న రిజర్వులలో కూడా ఖాతాదారులు పొదుపు సైడు ఆలోచించడం మొదలు పెడుతుంది. సో ఇది కూడా మనకు ఒక లాభంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి పనిలో కూడా ప్రతిరూపత ఉంటుంది. పనిలో అంటే డూప్లికేషన్ అనేది ఉండడము, ఒకేసారి ఒకే అకౌంట్ హోల్డర్కు ఒకే రకమైన సేవను అందించడం జరుగుతుంది. రెండు చోట్ల ఇది రిపీట్ కావడం జరగదు. సో ఏదైతే ఖాతాదారుడు ఏదైతే సర్వీస్ను బ్యాంకు నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడో అతని బ్రాంచ్కి వెళ్ళి ఎప్పుడైతే అతను ఒక అర్జీ ఇస్తాడో, ఒక అంటే దాని అర్థం ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి ఆ బ్రాంచ్కి ఇస్తాడో, ఆ బ్రాంచ్ మేనేజర్ కావచ్చు, ఆ బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, తన యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి తనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఆ బ్రాంచ్లో చేసిన తర్వాత మళ్ళీ వేరే బ్రాంచ్లో కూడా ఇది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కసారి పనిలో ప్రతిరూపత అనేది ఉండదు, డూప్లికేషన్ అనేది రాదు అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంతటితో ఆగకుండా నిధులను సక్రమంగా వాడకం జరుగుతుంది. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్లో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, ఒక చోట హెడ్ ఆఫీస్ ఉంటుంది, వివిధ చోట్ల ఏమవుతుందంటే బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక బ్రాంచ్కి కొంత నగదు అవసరం ఉంటుందో, ఏదైతే బ్రాంచ్లో ఎక్కువగా మోతాదులో డిపాజిట్ చేయడం జరిగిందో, సో అక్కడి నుంచి ఇక్కడి నుండి అక్కడికి నిధులను సక్రమంగా వాడకము జరుగుతుంది. ఈ విధంగా మనము నిధులను సక్రమంగా వాడకం అనేది ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో చూడడం జరుగుతుంది. సో ఇంతటితో ఆగకుండా డిపాజిట్ వైవిధ్యం అంటే ఒక వ్యవస్థలో ఏ బ్యాంకు అభివృద్ధి కూడా ఒకే ప్రాంతానికి చెందింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ బ్యాంకింగ్స్ అనేది ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకోండి. ఎస్బీఐలో ఏం జరుగుతుంది, ఎస్బీఐ హెడ్ ఆఫీస్ ఒక చోట ఉంటుంది, దాని బ్రాంచెస్ అనేది ప్రతి చోట వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, రూరల్లో కావాల్సిన సదుపాయాలను తీసుకోవచ్చు, బ్యాంకింగ్ సదుపాయాలను మనం తీసుకోవచ్చు, అర్బన్లో కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ వ్యవస్థలో ఏ బ్యాంకు అభివృద్ధి కూడా ఒక ప్రాంతం లేదా ఒక పరిశ్రమపై ఆధారపడి ఉండదు. సో వివిధ చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వాటన్నిటికీ మనము కావాల్సిన సదుపాయాలను క్రియేట్ చేసి ఇవ్వడం వల్ల మనము ప్రతి చోట ఈక్వల్గా లాభాలు ఉంటాయి. ఈ బ్యాంకు నిధులు కూడా విశాల ప్రాంతాలలో భిన్న పరిశ్రమల రంగాల్లో కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. అంతటితో ఆగకుండా ఆర్థిక పరిస్థితుల నుంచి కావచ్చు, ఆర్థిక స్థితిగతుల నుంచి కావచ్చు, మనము బయటపడడానికి లేదా ఇంకేదైనా పని చేయడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది మనకు డిపాజిట్లలో వాటికున్న డిపాజిట్ల సేకరణను బట్టి కూడా మళ్ళీ తిరిగి లోన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఇది లాభమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కార్యకలాపాలకు తక్కువ వ్యయం అంటే ఒకటేసారి సెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న చోట ఏమవుతుందంటే వాళ్ళకు న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా లేదంటే ఇంకేదన్నా కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నా ఒక్కసారి హెడ్ ఆఫీస్ వాళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాత వివిధ బ్రాంచెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఏదైతే టెక్నాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో హెడ్ ఆఫీస్లలో అదే రిమైనింగ్ బ్యాంకులకు కూడా విస్తరించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్గా ఒక్కొక్క బ్రాంచ్కి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా, అంటే కేంద్రీకృత సిస్టమ్ ద్వారా అన్ని బ్రాంచెస్కు ఒకే చోట నుంచి ఇంకో చోటకు సేమ్ సదుపాయాలు, ఆ సేమ్ సౌకర్యాలను మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లాభాలు, ఇది కార్యకలాపాలకు మనము తక్కువ ఖర్చులో తక్కువ వ్యయంతో మనం వివిధ కార్యకలాపాలను చేపట్టవచ్చును. అంతేకాకుండా యోగ్యతలను బట్టి రుణాలు మంజూరు, అంటే వారి యొక్క ఎవరికైతే ఎక్కువ డిపాజిట్స్, ఎక్కువ కార్యకలాపాలు బ్యాంకింగ్తో జరుగుతాయో వారి ట్రాన్సాక్షన్స్ బేస్డ్ మీద, వారి కార్యకలాపాల బేస్డ్ మీద వాళ్ళకు మనము రుణాలు ఇవ్వడము జరుగుతుంది. అంటే ఇక్కడ మనము ఒక బ్రాంచ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైనా వేరే చోటికి వెళ్ళినప్పుడు కూడా మన ట్రాక్ రికార్డ్ అనేది వాళ్ళు చూడడం జరుగుతుంది. దానివల్ల మన యోగ్యతను బట్టి వాళ్ళు రుణాలు అనేటివి కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అంతటితో ఆగకుండా నిర్వహణలో అధిక సామర్థ్యం, అంటే ఇది ఏ విధంగానంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు మేనేజ్మెంట్లో, చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, చాలా టెక్నాలజికల్గా కూడా అప్డేట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వివిధ బ్రాంచెస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ నుండి వాళ్ళు ప్రమోషన్ ద్వారా హెడ్ ఆఫీస్ దాకా కూడా వారి కార్యకలాపాలను కొనసాగిస్తారు. దానివల్ల మంచి మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ను వాళ్ళు హెడ్ ఆఫీస్ వరకు ప్రమోషన్ ద్వారా తీసుకెళ్తారు. సో వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకున్న ఏవైనా డిసిషన్స్ అవి మంచి నిర్వహణకు అధిక సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతటితో కాకుండా ఎంప్లాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నత ఉద్యోగం పొందడానికి, లేదా వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు కూడా ప్రమోట్ అయ్యే అవకాశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ విధమైన లాభాలే కాకుండా ప్రాంతీయ వ్యత్యాసాలను ప్రాంతీయ వ్యత్యాసాల కూడా తగ్గింపు ఉంటుంది. అంటే ఎస్బీఐ జూబ్లీ హిల్స్లో లేదా హైదరాబాదులో ఉన్న సేమ్ సర్వీసే ప్రొవైడ్ చేస్తుంది, లేదా ఎక్కడో వరంగల్ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా సర్వీసెస్ అనేది సేమ్. వాళ్ళ సర్వీస్లో కావచ్చు, వాళ్ళ సేవలలో ఎలాంటి వ్యత్యాసం అనేది ఉండదు. ఎప్పుడైతే సేవలలో వ్యత్యాసం ఉండదో ప్రాంతీయ వ్యత్యాసాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఇక్కడ రూరల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు పొదుపు సైడు వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకొని అక్కడ ఫెసిలిటీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడైతే బ్యాంక్స్ మనము ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కడైతే మనం బ్రాంచెస్ను మనం ఓపెన్ చేస్తామో వాళ్ళకు కూడా పొదుపును ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా అర్బన్లో వాళ్ళకు కొంతవరకు అవగాహన ఉంటుంది కాబట్టి పెద్దగా ఈ వ్యత్యాసం అనేది మనకు కనిపివ్వడం జరగదు. సో ఈ విధంగా మనకు చాలా లాభాలు అనేది మనకు ఉంటాయి. సో వీటితో పాటు బ్యాంకింగ్ సౌకర్యాలలో పెరుగుదల, అంటే బ్యాంకింగ్ సౌకర్యాల పెరుగుదల అంటే ఇప్పుడు మనకు బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, మొదట్లో చెప్పుకున్నట్టు హెడ్ ఆఫీస్ ఒక చోట ఉంటుంది, బ్రాంచెస్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోట ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సౌకర్యాలు పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్రాంచ్లో అకౌంట్ ఉన్నప్పుడు అక్కడే నేను నా కార్యకలాపాలను కొనసాగించడం కాకుండా వేరే రకమైన బ్రాంచ్లలో కూడా, ఇతర బ్రాంచ్లలో కూడా నాకు సంబంధించిన వ్యవహారాలను నాకు చేయడానికి నాకు సులువుగా ఉంటుందని చెప్పవచ్చు. అండ్ ఈజీగా మనము మనీ కూడా పంపుకోవచ్చు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి. అంతేకాకుండా వడ్డీ రేట్లలో కూడా ఏకరూపత, అంటే హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్కైనా లేదా ఆదిలాబాద్లో ఉన్న బ్రాంచ్కైనా రూల్స్ అనేది సేమ్ ఉంటాయని మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధమైన ప్రయోజనాలు బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల ఉంటాయి. ఇంతసేపు మనము బ్రాంచ్ బ్యాంకింగ్ లాభాలు మాట్లాడుకున్నాము. మరి ఓన్లీ బ్రాంచ్ బ్యాంకింగ్ వలన లాభాలే ఉంటాయా, మరి నష్టాలు ఉన్నాయా అంటే నష్టాలు కూడా ఉంటాయి. మరి ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఏ విధంగా మనం నష్టాలను అబ్జర్వ్ చేయవచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ గుత్తాధిపత్య భయం, అంటే ఒక బ్రాంచ్ బ్యాంకింగ్లో వ్యవస్థ ఉన్నత స్థాయిలోని కొంతమంది బ్యాంకులో వ్యక్తులు నిర్వహణ చేతిలో ఉంటుంది. అంటే ఎవరైతే హయ్యర్ మేనేజ్మెంట్ ఉంటారో టాప్ లెవెల్లో వర్క్ చేసే మేనేజర్స్లో సో మ్యాక్సిమం పవర్ వారి దగ్గర మాత్రమే ఉంటుంది. సో దీనివల్ల కొంత పార్షాలిటీ అనేది ఉండొచ్చు, లేదంటే మన రాంగ్ డిసిషన్స్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కొన్ని సందర్భాలలో మనకు కావలసిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోకపోవచ్చును.
సో ఈ విధంగా కొన్ని శాఖలను వేరియేషన్ చూపడం వల్ల కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండకపోవచ్చు, లేదంటే ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, దాన్ని కొన్ని బ్రాంచెస్ని పట్టించుకోకపోవడంగా ఇలా కొన్నిసార్లు జరగచ్చు. అంటే అక్కడ ఎప్పుడైతే సరైన డిమాండ్ కానీ కార్యకలాపాలకు కానీ సరైన సౌకర్యాలు క్రియేట్ చేయడం కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ జరగకపోవచ్చు. సో ఇది ఒక మనము నష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు కాలయాపన కూడా జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఏదైతే ఒక పని కోసమో ఒక బ్రాంచ్కి వెళ్తామో ఆ బ్రాంచ్లో మనకు సరైన సౌకర్యాలు లేకపోవచ్చు. సో టెక్నికల్గా కొన్నిసార్లు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇష్యూస్ కావచ్చును. సో హెడ్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వస్తేనే మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా రావచ్చును. సో ఇలాంటి కొన్ని సందర్భాలలో కాలయాపన కూడా జరుగుతుంది. సో అంతేకాకుండా నిర్వహణ సమస్యలు కూడా ఉంటాయి. నిర్వహణ సమస్యలు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టెక్నాలజీ కావచ్చు, ఏదైనా ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నప్పుడు మనము ఫస్ట్ సెంట్రల్ సిస్టంలో మనం చేయడం జరుగుతుంది. అంటే మన హెడ్ ఆఫీస్లో చేయడం జరుగుతుంది. సో దాన్ని మనకు బ్రాంచెస్కి సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కావచ్చు, సో కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, నిర్వహణ సమస్యలు కూడా తలెత్తవచ్చును. సో అందులో భాగంగానే మనము ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాల్సిన నష్టం ఏంటంటే, సో సేమ్ బ్యాంకింగ్లో ఉన్న వివిధ బ్రాంచెస్ మధ్య కూడా అనవసరమైన పోటీ కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాదులో 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్లో హైయెస్ట్ కార్యకలాపాలు అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ మనం చూస్తూనే ఉంటాం. కొన్ని బ్రాంచెస్లలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండకపోవచ్చును. సో దానివల్ల ఆ బ్రాంచ్కి మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పెరిగి దానిలో లాభాలు తక్కువ వచ్చి, సో మిగతా వాటిలలో ఎక్కువ కార్యకలాపాలు జరగడం వల్ల వారిలో కొంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల ఈ 2 బ్రాంచెస్ల పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో కొంతవరకు అనవసరమైన పోటీని కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు ఈ వ్యత్యాసం వల్ల. అంతేకాకుండా స్థానిక అవసరాల విషయంలో చాలినంత అవగాహన లేకపోవడం. సో అవగాహన లేకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంకులో ఎప్పుడైతే మనం వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుంటున్నామో హైదరాబాదులో ఉండే వ్యక్తులకు సరైన అవగాహన ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం మారుమూల పల్లెల్లో ఉన్న బ్రాంచ్కి సరైన అవగాహన లేకపోవచ్చు. అది కొన్నిసార్లు సిబ్బందికి కూడా అవగాహన ఉండకపోవడం జరుగుతుంది. సో ఇలాంటి నష్టాలను కూడా మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదేశాలను బట్టి అలక్ష్యం చేయడము లేదా లోభూయిష్టమైన అప్పుల విధానము. సో ఈ విధంగా కొన్నిసార్లు స్థానికంగా ఉండే వ్యక్తులకు కొన్నిసార్లు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడము. సో చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్కు బ్రాంచ్ మేనేజర్లు గురి కావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ప్రదేశాలకు లక్ష్యం కాకుండా ట్రేడ్ యూనియన్స్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండడము, అంటే ఎంప్లాయ్కి సంబంధించిన యూనియన్స్ ఎక్కువ అవ్వడము. సో కొన్నిసార్లు విధులకు ఆటంకం కలిగించవచ్చును. అంతేకాకుండా పర్యవేక్షణ బాధ్యతలు కూడా కొన్నిసార్లు సక్రమంగా ఉండకపోవచ్చును. ఎందుకంటే ప్రతి బ్రాంచ్ మేనేజర్కు కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని వాళ్ళకు పవర్స్ కూడా ఉంటాయి. ఆ పవర్ వరకే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అంతకు మించిపోరు. కొన్నిసార్లు ఆ పవర్కు మించి తక్కువ కూడా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అండ్ ఈ బ్రాంచెస్ని మనము ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా మనకు స్థాపన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. సో అధిక స్థాపన ఖర్చులు అంటే ప్రతి చోట మనం బ్రాంచెస్ని మనము ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు అంత ఈజీ కాదు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటినీ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి స్థాపన ఖర్చులు కూడా మనకు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల ఉన్న లాభాలు నష్టాలు. ఇప్పుడు మనము యూనిట్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటాము. యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, అసలు దానివల్ల లాభాలు ఏమిటి, దానివల్ల నష్టాలు ఏమిటి? యూనిట్ బ్యాంకింగ్ వల్ల లాభాలు, ఫస్ట్ యూనిట్ బ్యాంకింగ్ గురించి మాట్లాడదాం. మనము బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏం మాట్లాడుకున్నాము? బ్రాంచ్ బ్యాంకింగ్లో ఒక చేట హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి మనకు వివిధ బ్రాంచెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి యూనిట్ బ్యాంకింగ్ ఏంటిది? ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది బ్రాంచ్ బ్యాంకింగ్ లాగా వివిధ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరగదు. అంటే ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో దాని చుట్టుపక్కల మహా అయితే 4-5 బ్రాంచెస్ ఉంటాయి. లేదంటే ఆ యూనిట్ బ్యాంకింగ్ హెడ్ ఆఫీస్లోనే మొత్తం దానికి సంబంధించిన కార్యకలాపాలను మనము చేయడం జరుగుతుంది. ఇది వేరే చోట మళ్ళీ ఈ బ్యాంక్ అనేది నీకు కనబడదు. సో దీన్ని మనము యూనిట్ బ్యాంకింగ్ అంటాము. అంటే యూనిట్ బ్యాంకింగ్కి బ్రాంచ్ బ్యాంకింగ్ తేడా ఏమిటి?
బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఒక వ్యవస్థ, ఒక చోట హెడ్ ఆఫీస్ ఉండి దాని కార్యకలాపాలను ఎక్స్పాన్షన్ కోసము వివిధ బ్రాంచెస్లను కూడా వివిధ ప్రదేశాలలో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి యూనిట్ బ్యాంకింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది, యూనిట్ బ్యాంకింగ్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, దాని చుట్టుపక్కలనే ఈ కార్యకలాపాలు అనేది ఉంటుంది. సో ఒకటే బ్రాంచ్ కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాలలో. సో దీనిని మనము యూనిట్ బ్యాంకింగ్ అంటాము. సో యూనిట్ బ్యాంకింగ్ అనేది చాలా మన దేశంలో మనం ఎక్కువ అబ్జర్వ్ చేయకపోవచ్చు. సో కానీ ఇది కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఇది చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము. ఈ యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతి బ్యాంకు శాఖలు ఉండవు, అంటే బ్రాంచెస్ అనేది ఏముండవు. సో లేకుండా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని స్థాపన లేదా దీన్ని ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. అంటే దీనిని మనము ఓపెన్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ అని కూడా అంటాము. సో జనరల్గా ఇవి అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం వరకు ఈ వ్యవస్థ చాలా ప్రముఖంగా పనిచేసేది. తర్వాత బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ యూనిట్ బ్యాంకింగ్లో వ్యవస్థకు అమెరికా పుట్టినిల్లని మనము చెప్పుకోవచ్చు. అంటే స్వేచ్ఛ వ్యాపారం విధానం వల్ల, వైయుక్తతం వల్ల ఈ యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాముఖ్యత పెరిగి ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీని అవసరము, దీని ఆవశ్యకత తగ్గిందని కూడా మనకు కొన్ని చరిత్ర ఆధారంగా మనం తెలుసుకోవచ్చును. మరి ఈ యూనిట్ బ్యాంకింగ్ వల్ల కూడా మనకు లాభాలు ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఈ యూనిట్ బ్యాంకింగ్ వల్ల కూడా మనకు నష్టాలు ఉంటాయి. ఫస్ట్ మనము యూనిట్ బ్యాంకింగ్ వల్ల లాభాలు తెలుసుకుందాము. అంటే ఫస్ట్ ఈ బ్యాంక్ వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఒకే చోట హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడే కార్యకలాపాలు జరగడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఏమవుతుంది అంటే ఆ స్థానిక అవసరాల పట్ల అధిక శ్రద్ధ చూపించడం వల్ల, అంటే అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఈ ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకు కార్యకలాపాలకు ఒకే ప్రాంతానికి పరిమితమై ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యేక ప్రాంతంలో స్థానిక ప్రజల అవసరాలు తీర్చడం కోసమే ఈ బ్యాంకింగ్ను ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఈ మొదట స్థానిక ప్రదేశాల అభివృద్ధికి దీన్ని వినియోగించడం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో చాలా సంపన్నులు ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఈ బ్యాంకింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. వారికి మాత్రమే ఆ కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ వేరే చోటికి వెళ్ళినప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేది మనకు ఉండదు. సో దీన్ని మనము ఒక రకంగా చెప్పాలంటే స్థానిక అవసరాల పట్ల అధిక శ్రద్ధ చూపించడం కోసమే ఈ బ్యాంకింగ్ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రెండవది నైపుణ్యం గల పరపతి విధానం. అంటే నైపుణ్యం గల పరపతి విధానం అంటే ఏంటి? సో బ్యాంకర్ ఖాతాదారు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు ఉండరు. దానివల్ల ఖాతాదారుని గురించి బ్యాంకర్కు తెలిసి ఉంటుంది, బ్యాంకర్ గురించి ఖాతాదారునికి తెలిసి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పరపతి అర్హతను బ్యాంకరు చాలా బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అర్థం చేసుకోవడమే కాకుండా తను ఖాతాదారునికి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని నైపుణ్యం గల పరపతి విధానము అని అంటాము. అంతేకాకుండా ఖాతాదారుల బ్యాంకులకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఎందుకు మంచి సంబంధాలు ఉంటాయి? ఖాతాదారుడు ఆ ప్రదేశానికి చెందినవాడే, బ్యాంకు కూడా అదే ప్రదేశానికి చెందిన కాబట్టి వారిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటిదంటే ఉద్యోగులు యజమానుల మధ్య అధిక సామరస్యం. సో ఇక్కడ ఉద్యోగులు యజమానులు జనరల్గా ఎవ్రీడే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలుసుకోవడం కావచ్చు, చూసుకోవడం కావచ్చు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ యాజమాన్యము ఉద్యోగులు ఒకే చోట పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి వారి మధ్య అధిక సామరస్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ పర్యవేక్షణలో సామర్థ్యము. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు బ్రాంచెస్ ఉంటేనేమో మేనేజ్మెంట్కి కొంచెం డిఫికల్ట్ కావచ్చు. ఎందుకంటే ఒక బ్రాంచ్లో ఏం జరుగుతుందో ఇంకో బ్రాంచ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడము అంత ఈజీ కాదు. కానీ ఈ యూనిట్ బ్యాంకింగ్లో మేనేజ్మెంట్కు అండ్ ఎంప్లాయీకి అండ్ ఇక్కడ ఈక్వల్గా ఒకే చోట వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుంది. సో వాళ్ళు ఒకే చోట ఉండి పనిచేయడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ సామర్థ్యం ఏంటిది, ఎవరు బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, ఎవరు బాగా పనిచేయట్లేదు అనే విషయం పైన వాళ్ళకు ఒక స్పష్టత కూడా ఉంటుందని చెప్పవచ్చు. సో ఇక్కడ అదేవిధంగా గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదు. సో ఈ వ్యవస్థలో చిన్న చిన్న స్వతంత్ర ప్రతిపత్తి గల బ్యాంకులకు అనుకంగా ఉండడం వల్ల గుత్తాధిపత్యం రూపకల్పన కొద్దిమంది చేతుల్లో ఆర్థిక శక్తికి కేంద్రీకృతం కావడానికి అవకాశం ఉండదు. అంటే ఇక్కడ ఏమిటంటే
కంట్రోలింగ్ సిస్టమ్ కావచ్చు, డామినేషన్ కావచ్చు, ఒక మేనేజ్మెంట్ కావచ్చు, ఒక టైర్ ఆఫీసర్ కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ని డామినేట్ చేసే అధికారము ఉండదు. సో అంతటితో ఆగకుండా తక్కువ రిస్క్తో కూడుకున్నది. అంటే ఈ బ్రాంచ్ని, ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏం జరుగుతుంది, స్థాపన అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా వ్యయంతో కూడుకున్నదని మనము మాట్లాడుకున్నాము. బట్ ఇక్కడ తక్కువ రిస్క్తో కూడుకున్నది. అంటే ఇక్కడ యూనిట్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ చేయడం చాలా సులువు. ఒక్కసారి అక్కడ స్టార్ట్ చేస్తే అది అక్కడే వర్కౌట్ చేస్తాం కాబట్టి ఎక్కువ రిస్క్ ఉండదు. మనం ప్రతిసారి మన బ్యాంకింగ్లోని బ్యాలెన్స్ కావచ్చు, మన ఆర్థిక కార్యకలాపాలు కావచ్చు, అన్నీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో దీనివల్ల మనకు ఏదైనా రిస్క్ అనిపించినా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది తక్కువ రిస్క్తో కూడుకున్నదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డిసిషన్ మేకింగ్, సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే జనరల్గా ఇక్కడ హెడ్ ఆఫీస్లోనే కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది. బట్ వేరేస్ బ్రాంచ్ బ్యాంకింగ్లో మనకు అలా ఉండదు. ఏదైనా ఒక నిర్ణయం మన హయ్యర్ ఆఫీసర్స్, హయ్యర్ అథారిటీ మనకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని బట్టి మాత్రమే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాము. సొంతగా నిర్ణయాలు తీసుకోవడం జరగదు. ఇక్కడ యూనిట్ బ్యాంకింగ్లో ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందో అప్పుడు మన హయ్యర్ అథారిటీని ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన వ్యవహారాన్ని మళ్ళీ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనము వాళ్ళతో చర్చించి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం స్వతహార నిర్ణయం తీసుకోవచ్చును. అదే ఇక్కడ ప్రాంతీయ సమానతలు సాధించడము కుదరదు. సో ఎందుకు అంటే ఈ బ్రాంచ్ అనేది ఒకే చోట వారికి కావాల్సిన చోట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ బ్యాంకింగ్లో ఇప్పుడు మళ్ళీ రూరల్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయమంటే వాళ్ళకి సరైన బిజినెస్ అక్కడ ఉండకపోవచ్చును, సరైన అకౌంట్దారులు వాళ్ళకి దొరకకపోవచ్చును. సో అక్కడ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరగదు. సో ఇక్కడ ఏంటంటే వీరు ఏదైతే ప్రదేశాన్ని ఎన్నుకుంటారో అక్కడ మాత్రమే వీరు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనము లాభాలుగా చెప్పుకోవచ్చు. మరి యూనిట్ బ్యాంకింగ్ వల్ల లాభాలే ఉన్నాయా, మరి నష్టాలు లేవా అంటే నష్టాలు కూడా ఉంటాయి. సో మరి ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఫస్ట్ చెప్పాలంటే ఈ యూనిట్ బ్యాంకింగ్స్ అనేది సంక్షోభాన్ని ఎదుర్కోలేవు. అంటే ఒక్కసారి ఎప్పుడైతే ఆ బ్యాంకుకి ఏదైనా సంక్షోభం వస్తుందో, ఏదైనా లాస్ వస్తుందో ఆ లాస్ను ఆ యూనిట్ బ్యాంకింగ్ అనేది ఫేస్ చేయడం చాలా కష్టం. ఎందుకు? ఆ ఒక్కటే బ్యాంకులో వాళ్ళ కార్యకలాపాన్ని కొనసాగుతాయి. అక్కడే లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ను వాళ్ళు ఎలా పూడ్చుకుంటారు? కష్టం. సో ఈ విధంగా ఏదైనా అనుకోని సంఘటన ద్వారా, ఎప్పుడైనా ఒక మిస్టేక్ ద్వారా మనము అధిక రుణాలను మనము వ్యక్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ రుణాలు సక్రమంగా పే చేయనప్పుడు ఆ బ్యాంక్ అనేది దివాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. అదే బ్రాంచ్ బ్యాంకింగ్లో అయితే ఒక బ్రాంచ్లో లాస్ వచ్చినా కూడా ఇంకో బ్రాంచ్లో లాభాలు రావడం వల్ల వాళ్ళ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ యూనిట్ బ్యాంకింగ్లో మనం ఏదైనా సంక్షోభం ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. అండ్ నిర్వహణలో అసమర్థ్యం ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ ఒకటే యూనిట్ బ్యాంకింగ్ కాబట్టి ఇక్కడ పనిచేసిన వ్యక్తికి ఇక్కడ ఉన్న వరకే నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో బయటతో అదే వివిధ రకాల బ్రాంచెస్లో పనిచేసిన అవగాహన కావచ్చు, లేదంటే వివిధ పొజిషన్లలో పనిచేసిన అవగాహన అనేది ఇక్కడ ఎంప్లాయీస్కి ఉండడం జరగదు కాబట్టి వాళ్ళకు కొంచెం నిర్వహణలో అసామర్థ్యము బ్రాంచ్ బ్యాంకింగ్తో కంపేర్ చేస్తే వీరికి తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి మూలధన గమనశీలత తక్కువ. అంటే ఇక్కడ బ్యాంకుకు శాఖలు లేకపోవడం వల్ల ఖాతాదారుల నిధుల నుండి ఒక చోటు నుండి మరొక చోటికి బదిలీ చేయడము అసౌకర్యంగా ఎదుర్కోవచ్చును. సో అంటే ఇక్కడ వీళ్ళ బ్రాంచ్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో దానితో మాత్రమే వీళ్ళు కార్యకలాపాలను కొనసాగించడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ లాగా ఒక చోట అవసరం ఉంటే ఇంకో చోట బదిలీ చేయడము, వాళ్ళకు అవసరాలను అనుగుణంగా మార్చుకునే పద్ధతి ఇందులో ఉండదు కాబట్టి వీళ్లకు తక్కువ మూలధన గమనశీలత అనేది ఉంటుంది. సో ప్రాంతీయ ఆర్థిక అసమానతను తగ్గించుకోకపోవడము. సో ఈ యూనిట్ బ్యాంకింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఒక ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడము, ఆ ప్లేస్లో కార్యకలాపాలను కొనసాగించడం. అంటే వీడికి ఇక్కడ వేరే ప్రదేశంతో కావచ్చు, లేదా ఇంకొకక్కడ ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన కావచ్చు ఉండడం జరగదు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్థానికమైన ఒత్తిడిలు కూడా కలిగి ఉంటాయి. అంటే ఎక్కడైతే మన యూనిట్ బ్యాంకింగ్ ఉంటుందో అక్కడ స్థానికంగా కొన్నిసార్లు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఒక రుణాన్ని మంజూరు చేయాలంటే వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలను బట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్ బేస్ మీద
వాళ్ళకున్న సిబిల్ స్కోర్ని బట్టి మనం రుణాలు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, కొన్నిసార్లు స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కొంచెము ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కావచ్చు, బెదిరించడం వల్ల కావచ్చు, వాళ్ళు కొన్ని ఒత్తిడికి గురి చేయడం వల్ల కూడా వీళ్ళ కార్యకలాపాలకు ఆటంకాలు జరగడం ఉంటుంది. ఇక్కడ అనారోగ్యమైన పోటీ కూడా ఉంటుంది. అంటే ఒకే ప్రాంతానికి అసంఖ్యమైన చిన్న చిన్న బ్యాంకులు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ అనారోగ్యమైన పోటీ ఉంటుందని చెప్పవచ్చు. సో అంటే ఇక్కడ వీరు చేసే పనులలో వీరికి మాత్రమే పోటీ, వేరే వారితో కంపేర్ చేయడం కూడా జరగదు. సో ఈ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా అసార్థమైన ద్రవ్య విధానం, అంటే ఈ యూనిట్ బ్యాంకింగ్లో బ్రాంచ్ బ్యాంకింగ్ లాగా ఒక పాలసీ, ఒక సిస్టమ్ అనేది ఉండదు ఇక్కడ. సో వీళ్ళ విధానాలు వారికి నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ కార్యకలాపాలకు, వాళ్ళ విధానాలకు కొన్నిసార్లు పొంతన లేకుండా పోవచ్చు. ఎందుకంటే తన బ్రాంచ్కి, తన యూనిట్ బ్యాంక్కి తను ఎలాంటి విధానాలను రూపొందిస్తే అవే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైన నష్టాలను కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో దీనివల్ల కొన్నిసార్లు అధిక కార్యకలాపాలు కూడా జరగవచ్చు. సో ఇవి మనము చెప్పుకున్న యూనిట్ బ్యాంకింగ్ వల్ల లాభాలు, నష్టాలు. మరి యూనిట్ బ్యాంకింగ్ బ్రాంచ్ బ్యాంకింగ్ తేడాలు ఏమిటి అంటే చాలా తేడాలు ఉంటాయి. సో స్థాపనలో తేడా ఉంటుంది. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ స్థాపించాలంటే కొంచెం కష్టం, మనము ఒక రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుంది, దాని ప్రకారం పోవాలి. ఇది యూనిట్ బ్యాంకింగ్ అనేది చాలా ఈజీ. దీనికి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కూడా బ్రాంచ్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ, యూనిట్ బ్యాంకింగ్తో చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ యూనిట్ బ్యాంకింగ్లో ఆడి వరకే ఉంటుంది కాబట్టి కొంత వ్యయం తక్కువనే చెప్పుకోవచ్చు. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉద్యోగులు కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. బట్ కంపేర్ టు ది యూనిట్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్, వీళ్ళకు కొంచెం బ్రాంచ్ బ్యాంకింగ్తో కంపేర్ చేస్తే అంత అవగాహన కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు ఉండదని చెప్పవచ్చు. సో ఇక్కడ లాభాలను కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి బ్రాంచ్ బ్యాంకింగ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ బదిలీ చేసుకునే అవకాశం అనేది ఉండదు. సో ఈ విధంగా ఈ బ్రాంచ్ బ్యాంకింగ్కి, ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది చాలా తేడాలు ఉంటాయి. సో అంతేకాకుండా వాళ్ళ విధి విధానాలలో కూడా తేడా ఉంటుంది. సో ఈ విధంగా మనము బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి, యూనిట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవడం చాలా మనకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.